తాకవయేసయ్యా నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవయేసయ్యా నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవయేసయ్యా నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవయేసయ్యా. తన గాయపడిన హస్తము మనపై చాచగా ఆయన దివ్య శక్తి, ఆయన దివ్య అనుగ్రహం, ఆయన దివ్య అభిషేకం, ఆయన దివ్యమైన స్వస్థత మన మీదకి రాబోచున్నది. రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి యుందును. ఆరాధన ఆరాధన, చేతులు పైకి లేపి ఆరాధన ఆరాధన ఆరాధన, పరిశుద్ధుడు ఆరాధన, ప్రభువా ఆరాధన, ప్రభు ఆరాధన, స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి 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 స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మమ్ము దీవించిన దేవా, మమ్ము ఆదరించిన దేవా, మమ్ము అనుగ్రహించిన దేవా, మమ్ము అభిషేకించిన దేవా, కృప వెంబడి కృప అనుగ్రహించిన దేవా, నీకే వందనం వందనం వందనం. ప్రతి నాలుక దేవుని స్తుతించాలి, ప్రతి నాలుక దేవుని మహిమపరచాలి, ప్రతి హృదయం దేవుని చేసిన మేలును బట్టి ఆనందముతో కీర్తనలు పాడాలి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన్ను ఆరాధించండి, ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన మహిమపరచండి. ఇదిగో మౌనముగా ఉండు సమయం కాదు, కానీ ఆయన్ను బలముతోనే మహిమపరచు సమయం, గొప్ప శక్తితోనే ఆయన్ను ఆరాధించు సమయం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన, చేతులు పైకి లేపి దేవునికి స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి. ప్రభువా మహిమ, ప్రభువా మహిమ. మా కుటుంబమును జ్ఞాపకం చేసుకున్న దేవా స్తోత్రం, మా కుటుంబములో కృప వెంబడి కృప అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం, మమ్మల్ని మరచిపోక దీవించిన దేవా నీకు స్తోత్రం. 115వ కీర్తన 12వ వచనం, ఇదిగో నా దేవుడు నా దీన అవస్థలో నన్ను మరచిపోక నన్ను జ్ఞాపకము చేసుకొని నన్ను దీవించిన దేవా స్తోత్రం. చేతులు పైకి లేపి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హలే 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. ప్రభువా మమ్ము మరచిపోక, మమ్ము మరచిపోక ప్రభువా, అనేకులు మమ్ము మరచిపోయిన, అనేకులు మమ్మల్ని పక్కన పెట్టిన, అనేకులు మమ్మల్ని తీసివేసిన ప్రభువా మమ్ము జ్ఞాపకం చేసుకొని దీవించిన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా స్తుతి స్తుతి. చేతులు పైకి లేపి నోరు తెరిచి దేవునికి స్తుతులు 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 చెల్లించుదాం. స్తుతి 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 స్తుతి. ప్రభువా మమ్ము దీవించిన దేవా నీకు స్తోత్రం, మమ్ము సమాధి నుండి తప్పించిన దేవా స్తోత్రం, మా అనారోగ్యములో మాకు విడుదలనిచ్చిన దేవా స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన. ప్రభువా 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 ప్రభువా. మహిమ మహిమ మహిమ. ఆరాధన ఆరాధన ఆరాధన. 24 గంటలు ప్రభువా పరిశుద్ధుడా, 365 రోజులు మమ్మల్ని దీవించిన దేవా నీకు స్తోత్రం, మమ్ము ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రం, మమ్ము ఆదరించిన దేవా మీకు స్తోత్రం, మమ్ము బలపరిచిన దేవా మీకు స్తోత్రం, మమ్ము అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రం, మమ్ము అభిషేకించిన దేవా మీకు స్తోత్రం, కృప వెంబడి కృప అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం. చేతుల పైకి లేపి స్తుతించుదాం. దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన అద్భుత కార్యములను బట్టి ఆయన్ని స్తుతించుదాం, ఆయన్ని మహిమపరచుదాం, ఆయన్ని ఆరాధించుదాం. ఆరాధనకు యోగ్యుడు ఆయనే, ఆరాధనకు పూజ్యుడు ఆయనే, ఆరాధనకు అర్హుడు ఆయనే. ఆయన్ను అల్లు పెరగక ఆలసిపోక ఆయన్ని స్తుతించుదాం. ప్రభువా వందనం, ప్రభువా వందనం, ప్రభువా వందనం. స్తుతి 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 స్తుతి. ప్రభు యొక్క వాక్యాన్ని స్మరించుదాం. 103వ కీర్తన 1వ వచనం నుండి నాతో కలిసి చెప్పండి. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములేవిని మరువకుము. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములు వేటిని
మరువకుము. ఆయన నీ పాపములనెల్లా మన్నించెను, నీ వ్యాధులనెల్లా కుదుర్చెను. సమాధి నుండి నీ ప్రాణమును విమోచించెను. ప్రేమ కరుణ అనెడు కిరీటమును నీకు ధరింపచేసెను. నీ జీవిత కాలమంతయు నీకు తృప్తి కలుగజేసెను. నీవు గరుడ పక్షి వలె యువకుడువుగా శక్తి సంపన్నుడువుగా మనునట్లు చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, ఆరాధన. యేసువా ఆరాధన, యేసువా స్తుతి ప్రార్థన. తండ్రి దేవ ఆరాధన, తండ్రి దేవ స్తుతి ప్రార్థన. ఎన్నో కీర్తనలు రాసిన దావీదు తన మనస్సుకు, తన ప్రాణమునకు ఒక కీర్తన రాసుకుంటూ చెబుతున్నాడు, నా ఆత్మమా, నా ప్రాణమా, ప్రభువుని నిరంతరము స్తుతించుము. నాలో ఉన్న ప్రతి అణువు, నాలో ఉన్న సమస్త శక్తి కణములు ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించాలి. ఎలైనా ఆయన చేసిన ఏ ఉపకారం మరచిపోకుండా, మనల్ని మరచిపోక, మన అవస్థలలో, మన పరిస్థితులలో, మన జీవన స్థితిగతులలో మనలను మరచిపోక దీవించిన దేవుని మరచిపోక స్తుతించుము అని దావీదు తన మనస్సుకు తాను చెప్పుకుంటున్నాడు. ఆయన్ని ఈ రీతిలో మరచిపోకుండా స్తుతించుట ద్వారా, ఆయన్ని ఈ రీతిలో మరచిపోక ఆరాధించుట ద్వారా దేవుడు మనకు ఇస్తున్న 5 ఆశీర్వాదములు. మొదటి ఆశీర్వాదం, ఆయన మన పాపములను మన్నించును. ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం. చేతులను పైకి లేపి మన పాపములను, మన పాప శాపములను, మనం చేస్తున్న పాపము వల్ల వస్తున్న కష్టము, మనం చేస్తున్న పాపం వల్ల వస్తున్న అంధకారం, మన చేస్తున్న పాపం వల్ల వస్తున్న శాపము, మనం చేస్తున్న పాపము వల్ల వస్తున్నటువంటి మరణమును తొలగిస్తున్న దేవుణ్ణి స్తుతించుదాం. చేతులు పైకి లేపి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన్ని స్తుతించుట ద్వారా దేవుడు చేస్తున్న మొదటి ఆశీర్వాదం, మన పాపములను మన్నించువాడై ఉన్నాడు. పాపులమై ఉన్న మనము చేతులు పైకి లేపి ప్రభువా మన్నించుము, ప్రభువా మా పాపములను మన్నించుము. తూర్పుకు పడమర ఎంత దూరముగా ఉందో అంత దూరముగా నా పాపములను దూరము చేయమని ప్రార్థించుదాం. చేతులు పైకి లేపి హల్లెలూయా. పాపములను మన్నిస్తున్న దేవునికి హల్లెలూయా, పాపములను క్షమిస్తున్న దేవునికి హల్లెలూయా, మన పాపములను సమాధి చేస్తున్న దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, ఆరాధన, ఆరాధన. ప్రభువా, ప్రభువా, ప్రభువా. పాపం వల్ల వచ్చే మరణం కాదు, పాపం వల్ల వచ్చే శాపము కాదు, పాపము వల్ల వచ్చే కష్టము కాదు, పాపము వల్ల వచ్చే నష్టము కాదు, పాపము వల్ల వచ్చే వేదన కాదు, పాపము వల్ల వచ్చే శోధన కాదు. ప్రభువా, పాపముని తొలగించి నీవు అనుగ్రహించే కృప నేడు నాకు దయచేయి. చేతుల పైకి లేపి హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపములను మన్నిస్తున్న దేవునికి హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, మరచిపోకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న రెండవ ఆశీర్వాదం, నీ వ్యాధులనెల్లా కుదుర్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి లేపి మన వ్యాధులను కుదురుస్తున్న, మన వ్యాధులను నయం చేస్తున్న, మన అనారోగ్యమును తొలగిస్తున్న, మన వ్యసనములను తొలగిస్తున్న, మన వేడిని తొలగిస్తున్న, మన పాపము వల్ల వచ్చేటువంటి ఆ యొక్క అనారోగ్య కీడులన్నిటినీ మన నుంచి తొలగిస్తున్న, మన సరిహద్దులలో విజయమును, మన సరిహద్దులలో స్వస్థతను, మన ప్రతి అణువులో, మన ప్రతి కణములో, మన ప్రతి శరీర అవయవములో తన దివ్య స్వస్థత శక్తిని పంపిస్తున్న దేవుణ్ణి స్తుతించుదాం. చేతుల పైకి లేపి హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థతనిస్తున్న దేవా స్తోత్రం, స్వస్థతనిచ్చిన దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థత పొందిన వారు, స్వస్థత పొందబోచున్నవారు, స్వస్థత కొరకు ఆరాటపడుచున్నవారు, స్వస్థత కొరకు అర్థిస్తున్న వారందరూ స్తుతించండి, స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్వస్థతనిచ్చు దేవా స్తోత్రం, స్వస్థతనిచ్చు దేవా స్తోత్రం, విడుదలనిచ్చు దేవా స్తోత్రం. ఆరాధన ఆరాధన, ఆరోగ్యమునిచ్చు దేవా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించుదాం ఆరాధించుదాం. మన కొరకు ప్రార్థించిన, గెత్సెమను తోటలో మన కొరకు ప్రార్థించిన, చెమట వలె తన రక్తాన్ని ధారపోసిన మన దేవుని ప్రార్థించుదాం. మన ప్రభువు మన ప్రార్థనలను అంగీకరించువాడిగా ఉన్నాడు, ప్రార్థనకు జవాబిచ్చువాడిగా ఉన్నాడు. ప్రార్థించుదాం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతించుదాం. విశ్వాసముతో మనకున్న ఆ నొప్పిని, మనకున్న ఆ అనారోగ్యమును, మనకున్నటువంటి ఆ అస్వస్థతను దేవునికి సమర్పించి ఆరాధించుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, నీ పంచ గాయాల ద్వారా, నీ గాయపడిన హస్తము ద్వారా ప్రభువా నన్ను శుద్ధి చేయము, నీ విడుదలను దయచేయము, నీ స్వస్థతను దయచేయము. మా కుటుంబంలో విడుదల, మా కుటుంబంలో స్వస్థత, మా కుటుంబంలో ఆశీర్వాదం, మా కుటుంబంలో అభిషేకం, మా కుటుంబంలో ఐశ్వర్యం, మా కుటుంబంలో అనుగ్రహం, మా కుటుంబంలో అభివృద్ధి. చేతులు పైకి లేపి హాలే 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. మన కుటుంబ సభ్యులు, మన తల్లిదండ్రులని సమర్పించి ప్రార్థించుదాం. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా. మన బిడ్డలను సమర్పించి వారిపై దివ్యమైన దేవుని వెలుగు, ప్రత్యక్షత, ప్రసన్నత, స్తుతి శక్తి, స్తుతి విడుదల, స్తుతి అభిషేకం, స్తుతి ద్వారా వెలువడుతున్న స్వస్థత బిడ్డలపై వచ్చినట్లుగా నీ గాయపడిన తాకవా యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. మన ప్రత్యేకమైన అసాధ్యమైన సమస్యలను, పరిస్థితులను, జీవన పరిస్థితులను, స్థితిగతులను, మన అవసరతలను, మన వేదనలను, మన కన్నీళ్లను, ఆ పరిస్థితులన్నిటినీ ప్రభువుకి సమర్పించి, మనం మోస్తున్న ఆ భారము, భయము అంతటినీ ప్రభువుకి సమర్పించి ప్రార్థించుదాం. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. ప్రభువు మనకు కలిగించిన అంతటినీ సమర్పించి, మన ఆస్తిపాస్తులను, మన పశు సంపదను, మన పాడి పంటలను, మన ఉద్యోగములను, మన బ్యాంక్ బ్యాలెన్స్లను, మన గృహములను, మన ఆస్తి అంతటికి ప్రభు అయిన దేవునికి, మనం అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదమునకు కారణమైన దేవునికి మన సమస్తమును సమర్పించి ప్రార్థించుదాం. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. నన్ను తాకవా యేసయ్యా, నన్ను కడగవా యేసయ్యా. అనారోగ్యముతో ఉన్న మన పరిస్థితులను,
మన వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని, అనారోగ్యంతో ఉన్న ఆ అవయవములను, ఆ నొప్పిని, ఆ బాధను సమస్తమును దేవునికి సమర్పించి ప్రార్థించుదాం. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవ యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవ యేసయ్యా, నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవ యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవ యేసయ్యా, నన్ను తాకవ యేసయ్యా, నన్ను కడగవ యేసయ్యా, నన్ను తాకవ యేసయ్యా, నన్ను కడగవ యేసయ్యా. నీకే ఆరాధన యేసు, నీకే స్తుతి ప్రార్థన యేసు, నీకే ఆరాధన యేసు, నీకే స్తుతి ప్రార్థన యేసు. స్తుతించుదాం. దేవుడిస్తున్న రెండవ ఆశీర్వాదం, మర్చిపోకుండా ఆయన్ని మహిమపరచుట ద్వారా, అలసిపోకుండా ఆయన్ని ఆరాధించుట ద్వారా ఆయన అనుగ్రహిస్తున్న రెండవ ఆశీర్వాదం, ఆయన మన వ్యాధులనెల్లా కుదుర్చును. మన వ్యాధులను కుదర్చబోతున్న దేవుణ్ణి స్తుతించుదాం. ఆరాధన 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 ఆరాధన. ప్రభువా చేతులను పరలోకం వైపుకు చూపించి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, పరలోకం వైపు చూపించి ఆరాధన 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 పరలోక ఆరాధన, పరలోక ఆరాధన, పరలోక స్తుతి ప్రార్థన. ప్రభువా స్తుతి, ప్రభువా స్తోత్రం, ప్రభువా మహిమ, ప్రభువా ఆరాధన. ఆరోగ్యమునిచ్చు దేవా, అక్కరలను తీర్చు దేవా, అవసరతలను తీర్చు దేవా, ఆపదలలో ఆదుకొను దేవా, మమ్ము ప్రభువా దీవించువాడా. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన 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 ఆరాధన. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. 103వ కీర్తనలో కీర్తనాకారుడు నేర్పిస్తూ ఉన్నాడు, ఆయన్ని దేవుని మహాదేవుని మహిమకరంగా మనము మహిమపరుచుస్తుండగా 3వ వచనములో మొదటి వాగ్దానం పాపములను మన్నించును, 2వ వాగ్దానం వ్యాధులను నయం చేయును, 3వ వాగ్దాన సమాధి నుండి, గోతి నుండి, అపాయము నుండి మనల్ని దేవుడు విడిపించును, విమోచించును. దేవుని స్తుతించుదా. మన చేతులను హృదయంపై పెట్టి మనం పడబోతున్న సమయంలో మనల్ని లేవనెత్తిన దేవుణ్ణి ఆరాధించుదా. మనం పడిపోకుండా మనలను నిలబెట్టిన దేవుని మనం ఆరాధించుదాం. మనం ఎక్కలేని ఎత్తైన పర్వతం పైకి మనల్ని ఎక్కిస్తున్న దేవుణ్ణి మనం ఆరాధించుదాం. కొండ కొమ్మున మనల్ని నిలబెట్టుచున్న దేవునికి మనం ఆరాధించుదాం. ఆరాధన 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 ఆరాధన. జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ సంవత్సర కాలం అంతటిలో మనల్ని ఎలా విడిపించాడు, ఎలా తప్పించాడు. సమస్య నుండి, బాధ నుండి, నష్టము నుండి, కష్టము నుండి, వేదన నుండి, కన్నీటి నుండి, ఆపద నుండి, అవమానము నుండి ఎలా దేవుడు మనల్ని నిలబెట్టాడో, ఎలా దేవుడు మనల్ని నడిపించాడో అందును బట్టి జ్ఞాపకం చేసుకుని హృదయము తట్టి మనం ఆయన్ని ఆరాధించుదాం. ఆరాధన 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 ఆరాధన. స్తుతి ప్రార్థన ఆరాధన, స్తుతి ప్రార్థన ఆరాధన, స్తుతి ప్రార్థన ఆరాధన, స్తుతి ప్రార్థన. యేసువా యేసువా యేసువా, మహిమ 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 మహిమ. నన్ను విడిపించిన దేవా నీకే స్తోత్రం, నన్ను నడిపించిన దేవా నీకే స్తోత్రం, నన్ను బలపరిచిన దేవా నీకే స్తోత్రం. నేను కృంగిన సమయంలో, నేను తల వాల్చిన సమయంలో, నేను తలదించుకున్న సమయంలో, నేను అంధకారములో మిగిలిపోయిన సమయంలో, పరిశుద్ధుడా తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో నా తల ఎత్తిన దేవా నీకే వందనం వందనం వందనం. హల్లెలూయా హల్లెలూయా. 3వ కీర్తన 3వ వచనం, ఆయన నాకు ఘనత అయి ఉన్నాడు, ఆయన నాకు కెడేము అయి ఉన్నాడు, ఆయన నాకు మహిమ అయి ఉన్నాడు, ఆయన నా
తల ఎత్తు దేవుడై ఉన్నాడు. దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, ఆరాధన. మన తల ఎత్తు దేవుని ఆరాధించుదా. మన తల ఎత్తు దేవుని ఆరాధించుదా. మనకు ఘనతనిచ్చు దేవుని ఆరాధించుదా. మనలను సన్మానించు దేవుని ఆరాధించుదా. మనలను గౌరవించు దేవుని ఆరాధించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం దేవుని వాక్యం నేర్పిస్తుంది. నన్ను గౌరవించు వారిని నేను గౌరవిస్తా, నన్ను సన్మానించు వారిని నేను సన్మానిస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. గణపరచుదాం. చేతుల పైకి లేపి ఆయన్ని ఆరాధించుదాం. ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. మనలను ఆపద నుండి విడిపించిన, సమాధి నుండి తప్పించిన, మన నష్టము నుండి మనలను విడిపించిన దేవుని హల్లెలూయా, ఆరాధన, హల్లెలూయా, ఆరాధన, హల్లెలూయా, ఆరాధన, హల్లెలూయా, ఆరాధన. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, దేవుని మహిమపరుస్తూ ఉండగా దేవుడు ఇస్తున్న మొదటి ఆశీర్వాదం, ఆయన మన పాపములను మన్నించును. 2వ ఆశీర్వాదం, ఆయన మన వ్యాధులను నయం చేయును. 3వ ఆశీర్వాదం, ఆయన మన సమాధి నుండి మన ప్రాణమును విమోచించును. 4వ ఆశీర్వాదం, ప్రేమ నెనరు అనుడు కిరీటమును మనకు ధరింపచేయను. ఘనతను, సన్మానమును ఆయన మనకు దయచేయు. శత్రువుల ముందు 23వ కీర్తన 5వ వచనం, శత్రువుల ముందు విందు బళ్ళను ఏర్పాటు చేయు దేవుని మనము ఆరాధించుదాం. మనం ఎక్కలేని ఎత్తైన 61వ కీర్తన 2వ వచనం, మేము ఎక్కలేని ఎత్తైన పర్వతమునకు మనల్ని ఎక్కించు దేవునిని సన్మానించుదాం. ఆరాధన, ఆరాధన, స్తుతి ప్రార్థన, స్తుతి ప్రార్థన, ఆరాధన, స్తుతి ప్రార్థన, ఆరాధన, స్తుతి ప్రార్థన. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం. 5వ ఆశీర్వాదం, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా దేవుడు మనకిస్తున్న 5వ ఆశీర్వాదం, నీ జీవిత కాలమంతయు నీవు శుభములతో, నీ జీవిత కాలమంతయు నిన్ను శుభములతో, నీ జీవితమును శుభములతో నింపెదను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదా. శుభములతో మన జీవితమును నింపుతున్న దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ఆయన్ని స్తుతిస్తూ ఉండగా, ఆయన్ని మహిమపరుస్తూ ఉండగా దేవుడు ఈ గొప్ప 5 ఆశీర్వాదాలను మనకు దయచేయబోతూ ఉన్నాడు. అలసిపోయినప్పటికీ, చిరాకు పడుతున్న సమయం అయినప్పటికీ శక్తిని తెచ్చుకొని, బలమును తెచ్చుకొని, ఓపికను తెచ్చుకొని, మనస్సును తెచ్చుకొని మనము ఆ దేవుణ్ణి ఈ సమయంలో గట్టిగా ఆరాధించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొద్దిగా స్వరాన్ని పెంచి హల్లెలూయా, హల్లెలూయా, ఇంకొద్దిగా స్వరాన్ని పెంచి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొద్దిగా బిగ్గరగా ఆరాధన, 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 ఆరాధన. ఇంకొద్దిగా బిగ్గరగా స్తుతి ప్రార్థన, స్తుతి ప్రార్థన, స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, స్తోత్రం. మనం స్తుతిస్తూ ఉండగా, మనం ప్రార్థిస్తూ ఉండగా, మనం స్తుతి ప్రార్థన చేస్తూ ఉండగా మన సమస్యలను దేవుడు, మన సమస్యలనే గోడలను, మన సమస్యలనేటువంటి గోడలను కూల్చివేయబోతున్నాడు. మన ఆపదలను తొలగించబోతున్నాడు. ఎప్పుడైతే దురాత్మ చేత సౌలు పీడించబడుతున్నాడో, ఆ దురాత్మలు ఏ విధంగా కూడా ఆయన భరించలేనటువంటి ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆ రాజ్య మందిరములోనికి దావీదు, చిన్నవాడైన దావీదు రాజ్య మందిరములో వెళ్ళి దేవుని స్తుతించుట మొదలుపెట్టాడో, దేవుని స్తుతి శక్తి ద్వారా, దేవుని స్తుతి ఆ అనుగ్రహము ద్వారా, ఆ స్తుతి పాటలు వింటున్న సమయంలో సౌలు గొప్ప విడుదలను పొందుకున్నాడు. ప్రార్థించుదాం. గొప్ప విడుదల దేవుడు మనకు దయచేయబోతున్నాడు. రాబో రోజులలో గొప్ప విడుదల దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. మెలకువతో మనం ప్రార్థిస్తూ ఉండగా, త్యాగముతో మనం ప్రార్థిస్తూ ఉండగా, విశ్వాసముతో మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు గొప్ప విడుదలే మనకు దయచేయబోతున్నాడు. కనుక ఆరాధించుదాం, కనుక ఆయన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరిచి హల్లెలూయా, హల్లెలూయా, మనసారా హల్లెలూయా, హల్లెలూయా, విశ్వాసముతో హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని మహిమను చూచుటకు సిద్ధపడుతూ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడ 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 పరిశుద్ధుడ. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా 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 ప్రభువా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన స్తోత్రం ఆరాధన స్తోత్రం ఆరాధన. యేసు ఆరాధన యేసు ఆరాధన యేసు ఆరాధన. హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. దావీదు నిన్ను స్తుతించగా సౌలుకు విడుదల కలిగేనయ్యా. దావీదు నిన్ను స్తుతించగా సౌలుకు విడుదల కలిగేనయ్యా. నీ స్తుతి చేయు ప్రతి చోట నీ విడుదల మాకు ఒసగుమయ. చప్పట్లతో. నీ స్తుతి చేయు ప్రతి చోట నీ విడుదల మాకు ఒసగుమయా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. 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 హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఏలియా నిన్ను ప్రార్థించగా పరలోక అగ్నిని పంపవయ్యా. ఏలియా నిన్ను పరలోక అగ్నిని పంపవయ్యా. నే ప్రార్థించు ప్రతి చోట నీ పరలోక అగ్నిని పంపుమయ్యా. నే ప్రార్థించు ప్రతి చోట నీ పరలోక పాట తెలియని వారు కనీసం చప్పట్లు కొట్టి దేవుని ఆరాధనలో పాలు పంచుకోండి. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన. యేసు రాజా యేసు రాజా ఆరాధన. యేసు రాజా యేసు రాజా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించుదాం. ప్రభువా 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 ప్రభువా. పరిశుద్ధుడా, నా బలమంతా ఉపయోగించి నేను స్తుతించిన అది తక్కువేనయ్యా. నా శక్తి అంతా ఉపయోగించిన అది తక్కువేనయ్యా. ఉదయం నుండి రాత్రి వరకు నిన్ను స్తుతించిన అది తక్కువేనయ్యా. నా జీవిత కాలమంతయు నిన్ను స్తుతించిన అది తక్కువేనయ్యా. నీవు చేసిన మేలు మరచిపోనయ్యా. నీవు చేసిన ఆశ్చర్యక్రియలను మరచిపోనయ్యా. పరిశుద్ధుడా, నీవు చేసిన ప్రతి మేలును బట్టి నిన్ను స్తుతించెదను, నిన్ను మహిమపరచెదను. నన్ను ఆదుకున్న విధానమును బట్టి నిన్ను ఆరాధించెదను. నాకు నీవిచ్చిన జీవితమును బట్టి, నాకు నీవిచ్చిన అర్హతను బట్టి, నాకు ఇచ్చిన స్థాయిని బట్టి, నాకు ఇచ్చినటువంటి స్తోమతను బట్టి నీకే వందనం, నీకే వందనం. పరిశుద్ధుడా, మేమేమై ఉన్నాము రాజా, మేమేమై ఉన్నామో అది నీ కృపయే నాయన. నిన్ను ఆరాధించదాం, నిన్ను మహిమపరచదాం. దేవుడు చేసిన మేలును ఒక్కొక్కటిగా నేను గుర్తు చేస్తూ ఉండగా, పరిశుద్ధుడు మన జీవితంలో చేసిన మేలు ఒక్కొక్కటిగా మన ముందు వివరించబడుతుండగా మహిమపరచుదాం, మహిమపరచుదాం, దేవుణ్ణి మహిమపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. నమ్మదగిన దేవా, నీకే వందనం. మరల పడిపోయిన నీ నమ్మదగినతనం నా జీవితంలో, మా జీవితాలలో చూపించిన దేవా నీకు స్తోత్రం. మెనీ టైమ్స్ we were not faithful to you, O Lord, but you are faithful to us always. I thank you, Lord. I praise you, Jesus. అనేక మార్లు ప్రభువా నిన్ను మోసగించిన, నీ మాటను మోసగించిన, నీ చిత్తమునకు వ్యతిరేకంగా జీవించిన ప్రభువా, నీ నమ్మదగినతనమును మా జీవితంలో మరల రుజువు చేసిన దేవా నీకే స్తోత్రం. ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం. మా పాపమును బట్టి మమ్ము తీర్పు తీర్చక మమ్ము ఆదరించిన దేవా నీకే స్తోత్రం.
స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించండి స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు స్తోత్రం. మమ్మల్ని మరిచిపోని దేవా నీకు స్తోత్రం. మమ్మల్ని ఆదరించిన దేవా నీకు స్తోత్రం. మమ్ము ఆశీర్వదించిన దేవా మీకు స్తోత్రం. మమ్ము అంధకారము నుండి వెలుగులోనికి నడిపించిన దేవా, చీకటి నుండి వెలుగులోనికి నడిపించిన దేవా, కన్నీటి నుండి సంతోషములోనికి నడిపించిన దేవా, సమరము నుండి ప్రభువా సమస్య నుండి సంతోషములోనికి నడిపించిన దేవా, భారము నుండి భయము నుండి విడుదలలోనికి, విజయములోనికి, స్వేచ్ఛలోనికి, స్వాతంత్ర్యములోనికి మమ్ము నడిపించిన దేవా నీకే వందనం వందనం వందనం. ఆరాధన 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 ఆరాధన. నమ్మదగిన దేవా, సమకూర్చిన దేవా నీకే స్తోత్రం. మా ప్రతి అవసరతలో మమ్మల్ని ఆదరించిన దేవా నీకు స్తోత్రం. 34వ కీర్తన 10వ వచనం, సింహపు పిల్లలు ఆహారం లేక అలమటించును, అయితే ప్రభువుని ఆశ్రయించు వారు ఏ కొదువ వాటిల్లక కృప వెంబడి కృపతో దీవించబడుదురు. ప్రభువా నిన్ను ఆశ్రయించగా నీ సన్నిధి నుండి నీవు మాకు అనుగ్రహించిన ప్రతి దీవెన బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరు తెరిచి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా అవసరతలు మీ ఐశ్వర్యము చొప్పున, మీ మహిమైశ్వర్యము చొప్పున, మీ కృపాతిశయము చొప్పున మమ్ము ఆశీర్వదించిన దేవా, మా అవసరతలను తీర్చిన దేవా, మమ్ము ఆశీర్వదించిన దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీ శక్తిని మాపై పంపుమయా, నీ శక్తిని మాపై పంపుమయా. నీ శక్తి అంతా మా కొరకు ధారపోసా, నీ రక్తమంతా మా కొరకు ధారపోసావు. పరిశుద్ధుడా నీ యొక్క బలమంతా మా కొరకు ధారపోసావు. పరిశుద్ధుడా ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి, నీవు చేసిన ఈ సిలువ త్యాగము, ఈ సిలువ శక్తి, ఈ సిలువ అనుగ్రహం, ఈ సిలువ అభిషేకం మా జీవితంలో కోల్పోకుండా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. యేసువా 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 యేసువా. నీ శక్తిని పంపించుము, నీ బలమును పంపించుము, నీ అనుగ్రహమును పంపించుము. పాపము చేయకుండా ప్రభువా, పాప మార్గములో వెళ్ళకుండా నిరంతరం అనుదినము అనుక్షణము నీకిష్టులుగా నీకు ప్రీతికరమైన జీవితం, నీవు ఇష్టపడు జీవితం, నీవు మెచ్చుకునే జీవితం, బలమైన సాక్ష్య జీవితం ప్రభువా మేము జీవించుటకు మాకు బలాన్ని, శక్తిని దయచేయండి. పరిశుద్ధుడా మృతపరమైన మా పరిస్థితులను మీకు సమర్పిస్తున్నామయ్యా. అసాధ్యమైన మా పరిస్థితులను మీకు సమర్పిస్తున్నామయ్యా. పరిశుద్ధుడా లోకమంతా మునిగిపోయి ఉండగా, లోకమంతా మునిగిపోయినా ప్రభువా నీవు సంరక్షణలో ఉంచావు నోవా ఓడను. నీకు స్తోత్రం. నీ నమ్మదగినతనమును బట్టి, నీ మంచితనమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. చేతుల పైకి లేవు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీ మంచితనాన్ని బట్టి నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మన జీవితంలో చేసిన మంచి పనిని బట్టి నోరు తెరిచి చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిర్గమకాండం 23వ అధ్యాయంలో దేవుని వాక్యం నేర్పిస్తుంది, నా మంచితనమంతయు నీ ఎదుట నేను కనబరచెదను. ఆమేన్ 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 ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు తన మంచితనము మన జీవితంలో కనబరుచునుగాక. అందరం చెప్దాం ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు తన మంచితనమును మన ఉద్యోగములో కనబరుచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మన దేవుడు తన మంచితనమంతయు మన ఆస్తిపాస్తులపై కనబరచునుగాక. కాలం ఆరాధన స్తోత్రం నమస్కారం. పరిశుద్ధ పర్వదిన ప్రసాదం